పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీ హృదయం నుండి వచ్చేటటువంటి పరిశుద్ధమైన వాక్కులు మా అంతరంగంలో పనిచేయగలటకును, నూతన స్వభావాన్ని మేము ధరించుకొనగలటకును, నీ యొక్క సన్నిధిలో మేము పవిత్రపరచబడి మీకు అంగీకారమైనటువంటి వారుగా మమ్మల్ని చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సోదరులారా, కొంతకాలము నుండి యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యతల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎవరు ధన్యుడిగా ఉండగలరు, ఎవరు పరిపూర్ణమైనటువంటి సంతోషంగా ఉండగలరు అని యేసయ్య సూత్రాలు చెప్పడం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. దాంట్లో మొదటి సూత్రం మనం చూచాము. ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఈరోజు ధ్యానించుకోవాల్సింది ఏంటంటే ఇది 6వ ధన్యత. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని సన్నిధిని అనుభవించాలన్నా, మన జీవితాంతం దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా, దేవుని సన్నిధిని మనం అనుభవించి ఆయనలో లీనమై ఆయన ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడాలన్నా హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యవన జీవితంలో మనల్ని మనం కాపాడుకున్నట్లయితే దేవుని ఆత్మ ద్వారా మనం తాకబడి ఆయన ఎదురు చూస్తున్నటువంటి శుద్ధిని మన అంతరంగంలో కనుగొని ఎడల మనం ధన్యులం. యేసయ్య నోటితోటి చెప్పేటటువంటి ప్రతి వాక్కు కూడా మనం బహు జాగ్రత్తతో మనం గమనించాలి. ఎందుకంటే ఆయన వాక్కులను మీరి, ఆయన వాక్యాలను కాలు తన్ని, ఆయన వాక్యాలని మన ప్రక్కన పెట్టి మనం ధన్యులుగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన జీవితాల్లో దేవునిని మనం చూడాలన్నా అది జరగనటువంటి పని. గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథము. దాని పేరే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ దేవునిని గురించి ఉన్నటువంటి గ్రంథము. ఆయన సిద్ధపరిచేటటువంటి పరలోక రాజ్యం అది అతి పరిశుద్ధమైనది. దానిలోనికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు రక్తంలో మనల్ని మనం కడుక్కొని శుద్ధీకరించుకొని మన యొక్క మలినమంతా కూడా శుద్ధీకరించబడి తెల్లని హృదయములతో, శుద్ధీకరించబడినటువంటి హృదయములతోనే మనం అక్కడ వెళ్ళగలం. యేసయ్య ప్రతి ఏర్పాటును చేశాడు. అనేకమైన అవతారాలు ఈ లోకంలోనికి వచ్చారు, కానీ వారెవరను హృదయ శుద్ధి గురించి మనకు చెప్పినటువంటి వారు కాదు. హృదయ శుద్ధిని వారు కాపాడుకున్నటువంటి వారు కాదు. కానీ యేసయ్య ఆయన దేవుని యొక్క ప్రతిరూపమై ఉండి హృదయ శుద్ధి అనేది మనకు నేర్పించి దాంట్లో ఎలాగా ముందుకు సాగాలి, మరి దాంట్లో తర్వాత ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఏ విధమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనంతటి మనం శుద్ధీకరణ చేయబడాలన్నా, మనంతటి మనం పవిత్రంగా ఉండాలన్నా అది మనకు సాధ్యం కానటువంటి పని. బైబిల్లో దేవుడు తన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడంటే, మన బైబిల్లో లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను, మిమ్మల్ని మీరు పరచుకొనవలెను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. ఈ మాట ఈ అవతార పురుషుడు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. నేను పరిశుద్ధుడను అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కొక్కరికైనా భయమే. కానీ మన దేవుడు ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా చేయగలరు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఇది చాలా గమనించాలి. చాలామంది బయటికి పరిశుద్ధులుగా కనబడతారు, భార్యలకు పరిశుద్ధులుగా కనబడతారు, లేకపోతే తల్లిదండ్రులకు పరిశుద్ధులుగా ఉన్నట్లుగా నటిస్తారు. కొంతమంది సండే స్కూల్లో మరి చాలా పరిశుద్ధులుగా ఉంటారు, సంఘంలో కూడా ఎంతో చక్కగా నటన చేసి వారు పరిశుద్ధులుగా ఉంటారు. కానీ అంతరంగం అనేది చెడిపోయినది. నీ చెడిపోయినటువంటి అంతరంగమును మార్చగలిగినటువంటి శక్తి యేసయ్యకున్నది. నువ్వు బాహ్యంగా నీ పరిశుద్ధుడై ఉన్నందువలన ప్రయోజనం లేదు. నీవు చెడిపోయింది అనే సంగతి నువ్వు గ్రహించాలి. మొదటి పుస్తకము, ఈ యొక్క
పరిశుద్ధ గ్రంథంలోని మొదటి పుస్తకం అనగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. మానవుని హృదయంలో అనేటువంటి చెడుతనములు, మానవుని హృదయంలో ఊహంతా కూడా కేవలము చెడ్డదంత. నువ్వు ఎటు వెళ్ళినా నీవు చెడు తలంపులతో వెళ్తున్నావు. నీ బంధువుల దగ్గరికి వెళ్ళినా, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు కాలేజీల్లో చూసినట్లయితే ఎక్కడ కూడా పవిత్రతకు చోటు లేదు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వారు చక్కగా వారు కాలేజీలో చేరతారు, కానీ అతి త్వరలోనే మరి యవనస్తులైనటువంటి వారు ఎంతగానో చెడిపోతున్నారు. వారు ఊహంతా కూడా చెడిపోయినటువంటిదే. వారు దానికి అలవాటు అయిపోయారు కనుక యవనస్తులను మనం పవిత్రంగా చేయటం చాలా అసాధ్యంగా కనబడుతుంది. కానీ సహోదరుడా, అనేక మంది మరి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు పరిశుద్ధతను అనుభవించిన తర్వాత వారు ఏం నేర్చుకున్నారంటే, ఇంతకుముందు సెల్ ఫోన్కి అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు సిమ్ములు తీసేశారు. ఆ సిమ్మును తీసేసి కొత్త సిమ్ వేసుకొని ఎంత అవతల నుంచి ప్రయత్నం వచ్చినా కానీ దానిని ఏమాత్రం కూడా లోబడకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఆ మురికి యొక్క ఘోరతనం ఏంటో వాళ్ళు అనుభవించి ఇదంతా వ్యర్థత్వం, దీనివల్ల ప్రయోజనం లేదు, సమయం అంతా వేస్ట్, ఎంతో సమయం వేస్ట్ చేసేసాము అని ఏడుస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో మరి యొక్క మాట ఏంటంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి, మనుషుని లోపల నుండి బయలుకు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంతరంగంలో హృదయంలో దాగి ఉన్నటువంటి పాపములలో మొట్టమొదటిది ఏంటంటే దురాలోచన. ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. ఒక అతన్ని నేను హైదరాబాద్లో నడిపిస్తూ ఉన్నాను. అతడు ఇంజనీరింగ్ స్టూడెంట్. అతడు ఒక రోజున అతడు ఏం చెప్పాడంటే, అయ్యా మరి నేను నా హృదయంలో ఉన్నటువంటి దురాలోచన విషయాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి ఆ దురాలోచన? అతడు పల్లెటూరు నుంచి వచ్చాడు, కానీ పల్లెటూరు వ్యవహారంలోనే ఉన్నాడు. ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయింది. కానీ ఈ సిటీకి వచ్చిన తర్వాత, ఈ సిటీలోని అమ్మాయిలను చూసిన తర్వాత అతని యొక్క చూపులు మారినాయి, అతని యొక్క తలంపులు మారినాయి. తన యొక్క భార్య పల్లెటూరు పిల్లలా ఉంది కనుక అతను ఏమనుకున్నాడంటే, మా మామగారు చదివిస్తున్నారు కదా, నన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు కనుక ఇంజనీరింగ్ ముగించుకున్న వెంటనే నేను ఏం చేస్తానంటే నా భార్యకు నేను స్వస్తి చెప్తాను. అతను కుర్రాడు కనుక ఏమనుకుంటున్నాడంటే, నా భార్యను వదిలేసి ఏదో రీతిగా ఈ సిటీ అమ్మాయిని నేను చేసుకుంటాను అని లోపల దాచుకుంటున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో మామూలుగానే ఉంటున్నాడు. ఇది అంతరంగంలో ఉన్నది. ఎప్పుడైతే వాక్యం విన్నాడో తన హృదయం పగిలిపోయిందంటే అతడు తన యొక్క వేషధారణ విషయంలో పశ్చాత్తాపడ్డాడు, తన యొక్క ఆలోచన విషయం కూడా పశ్చాత్తాపడ్డాడు. ఎంతోమంది దురాలోచనతో నడుస్తూ ఉన్నారు, వారి అంతరంగాన్ని దాస్తూ ఉన్నారు, పైకి చాలా భక్తిగా కనపడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఎలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. అభిషేకించడానికి వచ్చినటువంటి ఈ సమూయేలు దావీదు యొక్క అన్నను చూచి ఏమనుకుంటున్నాడంటే, అతడి పైరూపాన్ని చూడగానే ఏమనుకుంటున్నాడంటే ఇతడే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎలియాబు. అతన్ని చూసిన వెంటనే దైవజనుడైనటువంటి సమూయేలు పైరూపాన్ని చూశాడు. పైరూపం బాగానే ఉన్నాడు, మరి చాలా మర్యాదగా కనబడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అతను నేను లక్ష్య పెట్టడం లేదు. సోదరులారా, మనము ఎంతో భక్తిగా కనబడేటటువంటి వారిని చూచి మనం భక్తిగా కనబడుతున్నాడు కదా అని అనుకుంటాం, కానీ
వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలియకుండా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడంటే అతనిని నేను లక్ష్య పెట్టడం లేదు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. సోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది హృదయమును అభ్యంతరంగా ఉంచుకొని వారు ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వారే, దేవుని భయం లేనటువంటి వారే, మరి యెహోవా కార్యములలో మరి ఎంతో శ్రద్ధగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం చెడిపోయినది. సరైన మారు మనసు లేకుండా, సరైన పశ్చాత్తాపం లేకుండా, నీకు సరైన రక్షణ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉన్నావు. ఏదో నువ్వేమనుకుంటున్నావంటే ఏదో రీతిగా నేను సరైపోతాను అని అనుకుంటున్నావంటే మానవుని హృదయము కేవలం చెడ్డది అని తెలుసుకోలేకపోతా ఉన్నావు. కానీ యేసు ఏమంటున్నాడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సోదరుడా, నీవు హృదయ శుద్ధి గలవాడుగా ఉన్నావా? నువ్వు యవనస్తుడిగా ఉంటున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏమని హెచ్చరికిస్తున్నాడు? యవనస్తుడైనటువంటి ఈ తిమోతిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే యవనేచ్ఛల నుండి పారిపోము. ఈ ఇచ్చ అనేది నీ అంతరంగంలో పుట్టినప్పుడు ఆ యవనేచ్ఛల నుండి నువ్వు తప్పగా సహోదరుడా నువ్వు పారిపోవలసినది. ఎందుకంటే నువ్వు పారిపోకపోతే ఏదో ఒక రోజున ఆ యవనేచ్ఛలు నిన్ను పట్టి వేస్తాయి. కొంతమంది బంధువుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, కానీ వారు బంధువుల దగ్గర నుండి వచ్చేటటువంటి అపాయమును గమనించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. నీవు ఒక విద్యార్థిగా ఉన్నావా సహోదరి? నీ విద్యార్థిగా ఉన్నప్పుడు, నీవు యవనవాళ్ళుగా ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళడానికి బహు జాగ్రత్త పడాలి. నా ఆరాధనకు ఒక అమ్మాయి వచ్చేది. ఆమె 10th క్లాస్ స్టూడెంట్. ఎంతో చక్కగా ఇతరులతో పాటు భక్తి నేర్చుకుంటూ ఉన్నది, బైబిల్ చదువుకుంటూ ఉన్నది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నది, ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉన్నది, ప్రత్యేక ప్రార్థనలకు వస్తూ ఉన్నది. అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి ఏమంటుందంటే, అంకుల్ నేను వెళ్ళాలి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఆమె చాలా అవసరతలో ఉన్నది. మరి నేను చెప్పాను నువ్వు వెళ్ళని అవసరం లేదు, మా అక్క చాలా అవసరతలో ఉన్నది అని ఆమె ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్క మాటను కాదనలేక వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తున్నా సరే వెళ్ళిపోయింది. పెట్టి చదువుకొని నేను మా అక్కకి సహాయం చేయాలి. ఏంటంటే ఆమె ప్రసవ సమయంలో ఈమె ఇంట్లో సహాయం చేయాలి. ఆ టైంలో నా మాటను కాదని ఆమె వెళ్ళిపోయింది. అంతే. ఆమె యవనంలో ఉంది. కానీ నేనేం చెప్పానంటే ఇది మంచిది కాదు అని చెప్పినా కానీ మరి నా మాటను తోసివేసి వెళ్ళిపోయింది. అంతే. మరి ప్రసవ సమయంలో మరి హాస్పిటల్లో తన అక్క శ్రమ పడుతూ ఉన్నది. మరి ఇంటికాడ మరి అది ఇది ప్రిపేర్ చేసి ఈమె పంపించాలి. మరి ఇంటికాడ ఎవరుంటారు? అక్క యొక్క భర్త బావగారు ఉంటారు. అక్కడ భోజనం ఇచ్చేసి వస్తూ ఉన్నాడు. మరి ఇంట్లో ఈమె ఒంటరిగా ఉన్నది. ఈ సమయం సాతాను సద్వినియోగపరుచుకున్నాడు. యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమంటే ఏంటి? అమ్మాయి ఉంటుంది, అక్కే ఉంటుంది. ఇది మన ధర్మమే కదా, మానవ ధర్మమును మనం నిర్వర్తించాలి కదా, అక్కకు కావాల్సిన సహాయం చేయాలి కదా అని అనుకున్నదే. కానీ వాళ్ళ అక్క ఇంటికి వచ్చే లోపల ఈమె తన యొక్క బావగారికి బానిస అయిపోయింది. సోదరి చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవటం అంటే ఏంటి? వాళ్ళు ఏమనుకున్నా సరే, ఎంత నష్టం వచ్చినా సరే నేను వెళ్ళను అని ఎందుకు నీకు జ్ఞానం ఉండడం లేదో? నీ యవనేచ్ఛల నుండి నీ దూరంగా పారిపోవడం అంటే అర్థం కాకుండా ఉన్నది నీకు. బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, మాటి మాటికి వెళ్ళొద్దు అని నేను చెప్తున్నప్పుడు చాలామంది నా మీద ఎంతో విసుక్కుంటారు, వ్యసన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎంత కఠినాత్ముడుగా ఉంటాడు ఏంటి ఈయన అనుకుంటారే. కానీ నా యొక్క అనుభవాలు ఏంటంటే అనేక మంది వచ్చి వాళ్ళు బురదలో పడిన తర్వాత ఒప్పుకుంటారు. కానీ ప్రయోజనం ఏమిటి? అప్పుడే వారు ఎంతో బానిసలు అయిపోతారు. వారి యొక్క జీవితం అంతా కూడా వారి పవిత్రతను పోగొట్టుకున్న తర్వాత దాన్ని సంపాదించుకోలేరు. సహోదరి, నీవు నీ శీలాన్ని పోగొట్టుకుంటే నువ్వు అన్నీ పోగొట్టేస్తున్నట్టే లెక్క. బంగారం కంటే మేలు బంగారం కంటే నిన్న అయినటువంటి నీ శీలాన్ని నీవు సులువుగా పోగొట్టేసుకుంటా ఉన్నా. ఆమె చివరకు ఇంటికి వచ్చి ఏం చేసిందంటే ఆమె నేను ఎలాగ బానిస అయిపోయాను కదా అని తన యొక్క బట్టలు ఆమె సదురుకొని ఒక రోజున మాయమైపోయి తన అక్కగారింటికి వెళ్ళిపోయింది. అంతే. ఎందుకంటే చాలా బాగా చూస్తున్నారు. కానీ మరి అక్కడ జరిగేది ఏంటో అక్కగారికి తెలియదు. కొంతకాలానికి
శాశ్వతం అతనికి బానిస అయిపోయింది అంతే. సోదరా, చాలా జాగ్రత్తగా ఉండు. నీ యొక్క ఇల్లును నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? సోదరి, నీ శీలాన్ని, నీ పవిత్రతను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఊరిని బంధువుల దగ్గరికి వెళ్తున్నావు, ఎవరైనా యవనస్తులు వచ్చినప్పుడు మా కసిన్ బెదరండి అంటున్నావు. నువ్వు సోదరి, నీ పవిత్రతను వారితో నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? లేకుంటే నువ్వు చాలా నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తా ఉన్నావా? మరి ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు దేవుడు ఏమని చెప్తున్నాడంటే 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎక్కడో గుడికి వెళ్తేనే ఆలయంలోకి వెళ్ళాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవే దేవుని యొక్క ఆలయము అని నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. నువ్వు హృదయ శుద్ధిని కాపాడుకోలేకపోతా ఉన్నావు. ఎంతమంది వారి యొక్క శరీరములను దేవుని ఆలయమని తెలుసుకోకుండా వారు తమ ఇష్టానుసారంగా వారి ఆలయమును పాడు చేస్తూ ఉన్నారు. దాన్ని బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మీ యొక్క దేహమును అకస్మాత్తుగా మీ ఇతర చేతుల్లో పెట్టేయడానికి ఏమాత్రం కూడా వెనకాడనటువంటి దేవుని భయమైనటువంటి మనిషిగా నువ్వు కనబడుతున్నావు. ఈ వాక్యం ద్వారా దేవుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు నేను తగ్గించుకో. ఏ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటామన్నావు, నీ అంతరంగం చెడిపోయి ఉంటే తప్పకుండా నీ యొక్క వ్యవహారం అంతా కూడా చెడిపోయి ఉంటుంది, నీ యొక్క కన్ను చెడిపోయి ఉంటుంది. ఎందుకు? నీ యొక్క ఆలయమును జాగ్రత్తగా నువ్వు కాపాడుకోలేకపోతా ఉన్నావు. 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జోరులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ జాబితాలో ఏ పరిస్థితిలో నీవున్నావు సహోదరుడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వ్యభిచారులైనను, జోరులైనను. జోరులంటే ఏంటి? పెళ్లి కాకముందే తమ శరీరమును అపవిత్రపరచుకునేటువంటి వారిని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే జోరులు. నీ హృదయ శుద్ధి లేకుండా ఆయన ఎలా చూడగలవు? నీ యవన ప్రాయంలో నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అనేకమైన కష్టాలని నువ్వు తప్పించుకుంటావు. ఏమి నువ్వు విత్తుతావో అదే నువ్వు కోస్తావు. మరి నీ యవనస్తురాలుగా నీ యొక్క జీవితంలో నీ చెడుకుని విత్తినట్లయితే నీ పెళ్ళైన తర్వాత నీవు చివరి ప్రాయంలో నీవు ఎంతో వేదనను అనుభవిస్తావు. నీవు యవన ప్రాయమును జాగ్రత్తగా కాపాడుకుంటేనే నీవు నీ యొక్క కుటుంబ జీవితం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు ఉంటాడు కనుక నీకే సహాయం కావాల్సి వచ్చినా దేవుడు అకస్మాత్తుగా నేను అడ్డుకుంటాడు. చాలామంది కుటుంబాల్లో సంతోషం లేదు. పెళ్లి కాకముందే వారి యొక్క జీవితాలని నాశనం చేసుకున్నటువంటి వారు, కొంతమంది పెళ్ళైనటువంటి వారు ఎంతో మరి కీడును అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. నీవు ఆదా చేసుకోవాలి, నీ యొక్క క్షేమాన్ని నీవే ఆదా చేసుకోవాలి. నీ బ్యాంకులో డబ్బు లేకుండా నీ సహాయం నిమిత్తం నాకు ఇంత డబ్బు కావాలని ఎలా బ్యాంకులోకి వెళ్ళగలవు? అలాగే నీ యొక్క ఆత్మీయమైన బ్యాంకులో ఏ సహాయం కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవు? దేవుడు ఏమని చెప్తాడు? నీ యొక్క హృదయమును నువ్వు కాపాడుకోలేకపోయావు, నువ్వు నటిస్తూ ఉన్నావు. యవనస్తురాలుగా ఉన్నప్పుడు నువ్వు తల్లిదండ్రుల దగ్గర నువ్వు నటిస్తూ ఉన్నావు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, స్పెషల్ క్లాసులు ఉన్నాయి అని అనుకుంటున్నావు అని చెప్తా ఉన్నావు, కానీ నీ వ్యవహారం ఏది సరిలేదు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని సేవలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క దేహంతో మనం చేసే ప్రతి క్రియ విషయంలో మనం లెక్క చెప్పవలసి ఉన్నది. ఒక ఆయన మరి దేవుని సేవకుడిగా ఉండి ఒక ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆమె మరి విధవరాలు, భర్త చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. మరి అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమెతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. కానీ రాను ఏమైందంటే తనకి అంతరంగంలో మరి తన దేవుడిచ్చినటువంటి హృదయ పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాడు, దేశాడుతూ ఉన్నాడు, పర్వాలేదు అనుకుంటున్నాడు. మరి ఒక రోజున బాగా తయారై ఒక మధ్యాహ్నం వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయి సంచిలో బైబిల్ పెట్టుకున్నాడు. మరి అయితే నేను ప్రార్థన చేయడానికే కదా వెళ్తున్నాను అని అనుకుంటా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతని పేరు సంసోను. ఏమని మాట్లాడుతున్నాడంటే, సంసోను
అతనికి అర్థమైంది దేవుని స్వరమే అని. ఎక్కడికి వెళ్తున్నావు? పలానామ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. మరలా అదే ప్రశ్న వచ్చింది, సంసోను ఎందుకు వెళ్తున్నావు? ఆ ప్రశ్నకి అతను గుండె పైకిపోయింది. ఎందుకంటే బయటకు అయితే ప్రార్థనకు వెళ్తున్నాడు, కానీ తన అంతరంగంలో సరైన భావాలు లేవు. ఆగిపోయాడు, పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. దేవుని ఆత్మ అతను తాకింది, వెనకకు వెళ్ళాడు. అంతే, ప్రభువా నేను వెళ్ళను ఇంకా. అదే హృదయ శుద్ధీకరణ లేకుండా మన పరుగును వెళ్ళిపోయినందువలన ప్రయోజనం ఏమిటి? ఈ సమయంలో నువ్వు ఎవరైనా కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. యేషయ్యతో ఓ రోజున మాట్లాడినాడు. యేషయ్య 6వ అధ్యాయంలో 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కడికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను 2తో ఎగుర్చుండెను. వారు ఏమని పాడుతున్నారు పాట? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఎప్పుడైతే దేవునిని చూచాడో సోదరుడ తన హృదయం పగిలిపోయింది. పైన ఎగురుచున్నటువంటి మహాదూతలు ముఖాన్ని కప్పుకుంటున్నారు, కాళ్ళు కప్పుకుంటున్నారు. చాలామందికి చర్చికి వెళ్తున్నారు, కానీ దేవుని భయం లేకుండా వెళ్తూ ఉన్నారు. నీ ముఖాన్ని నీ ఇష్టానుసారంగా వాళ్ళకి చూపించుకోవడానికి చర్చికి ఎప్పుడూ వెళ్ళొద్దు. దాని బదులుగా ఇండియాలో ఉండటం మంచిది. నువ్వు సరి చేసుకో, నీ కోటింగులు కొట్టుకొని లేదంటే సింగారించుకొని నీ ఇష్టానుసారంగా నీ చర్చికి వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడ యెషయా ప్రవక్త ఏం చూస్తున్నాడంటే ఆ దేవదూతలు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, కాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు పాడే పాట ఏంటంటే సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎప్పుడైతే ఆ పాటను అతడు విన్నారో ఏమంటున్నాడు అతడు? 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కళ్ళారా చూసితిని. సోదరుడు ఎప్పుడైతే చూచాడో అతను హృదయం అంతా మారిపోయింది. అతడు యేసు ప్రభువును మరి కనులారా మనం చూస్తున్న యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువను అతడు చూశాడు. యేసు ప్రభు యొక్క మరి గాయములను చూచాడు. ఆయన గాయములు మన అతిక్రమం బట్టి, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతను నరగొట్టబడను అని ఈ యెషయా ఎప్పుడైతే దేవుని చూచాడో దేవుని యొక్క పవిత్రతను ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ శుద్ధీకరణను అందుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభుని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు యొక్క మరి ఆయన యొక్క మరణము గురించి, ఆయన యొక్క శిలువను గురించి, మరణమును గురించి అతడు రాస్తున్నాడు. సోదరుడా, నీవు కూడా దేవుని చూడాలనే ఆశ నీకున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండు. సినిమాలు చూస్తున్నావు, నీ తలంపులన్నీ చెడిపోయినాయి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం, ఎంకను నీవు ఈ హృదయ శుద్ధిని గురించి ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా? నీ యొక్క హృదయం ఒక మురికి గుంట వలె ఉన్నది. మురికి గుంట దగ్గర వాళ్ళు కూర్చున్నట్లయితే మురికి వాసన వస్తుంది, మల్లెపూల వాసన ఎలా వస్తుంది? నీ యొక్క హృదయం మురికి గుంట వలె ఉన్నది కనుక, సినిమాలు చూస్తున్నావు కనుక నువ్వు రాత్రి అంతా కూడా ఈ మురికి వాసనతో, మురికి తలంపులతో నువ్వు బాధపడుతున్నావు. ఆ మురికి గుంటనంతగా తీసేసి బాగు చేసి చక్కగా ఎరువు వేసి మల్లె పొద నువ్వు పెట్టినట్లయితే మల్లెపూల వాసన వస్తుంది. ఎంతకాలం ఈ మురికి గుంటతో, ఈ మురికి గుంటను మోసుకుంటూ నీ జీవితంలో ఏమాత్రం కూడా నెమ్మది లేని దానిగా, నెమ్మది లేని వాడుగా ఉంటావు. ఈ సమయంలో యేసు ప్రభు దగ్గరికి రా. నీ యొక్క మురికి గుంటనంత బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడైన యెషయాను బాగు చేసిన వాడు నిన్ను బాగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, వాక్యమైన ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించడానికి వేడుకొంచును. ఏవి మాన్యమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి శుద్ధిగా ఉన్నాయో దానిని వారు వెంబడించగలటకు, ఏది పవిత్రమైనదో దానిని వెంబడించగలటకు వారికి సహాయం చేసి నడిపించడానికి వేడుకొంచును. ఈ సమయంలో ప్రతి ఒక్కొక్కరితోనూ మీరు మాట్లాడి వారి అంతరంగంను బాగు చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ముఖర్జీ సమర్పణ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్,
మొగల్రాజుపురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్ 9390108373 08662489991. మీ ఆత్మీయ జీవితాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఓపికతో ఫలించు అనే ఈ పుస్తకాన్ని చదవండి. దీన్ని చదవడం ద్వారా మీరు మేలు పొందడమే కాకుండా ఆ మేలుని ఇతరులతో పంచుకోవడానికి మీ స్నేహితులకు గిఫ్ట్గా ఇవ్వండి. దీని వేళ కేవలం 40 రూపాయలు మాత్రమే. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9390108373.